జగిత్యాల పట్టణంలోని 1వ, 18, 19, 34 వార్డులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపి చీర కానుకగా అందజేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. అదేవిధంగా జగిత్యాల రూరల్ మండలం ధర్మారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపి చీర కానుకగా అందజేసి మండలంలో తక్కలపల్లి, పొలాస, జాప్తాపూర్ గ్రామాల్లో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి హాజరై శుభాకాంక్షలు తెలిపి చీర కానుకగా అందజేశారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. అదేవిధంగా సారంగాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపి చీర కానుకగా అందజేశారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక ఇందిరమ్మ ఇళ్లు జగిత్యాలకు మంజూరయ్యాయని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాన పండుగ వాతావరణంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు జరుగుతున్నాయని, జగిత్యాల పట్టణంలో 4,500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరులో అత్యధిక ఇళ్లు గ్రామాలకు 3,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ప్రతి ఏడాది 2,000 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాల స్థలం కేటాయించారని, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి, ముఖ్యమంత్రికి పొంగులేటికి జగిత్యాల జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇద్దరం వీళ్ళు వచ్చింది సంతోషం. సార్ ఇక్కడ సార్ గ్రామానికి 106 ఇళ్ళు, పొలాసకు 104, ఇంత చిన్న గ్రామానికి 50 ఇళ్ళు. అంటే ఇంత పెద్ద ఎత్తున ఇల్లు ఇచ్చే కార్యక్రమం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగింది. మిత్రులు నారాయణరావు గారు చెప్తుంటారు, అప్పుడెప్పుడో 89, 94 మధ్యలో బట్టపల్లి కాడిచ్చినాను. మరి డబల్ బెడ్రూమ్ ఇల్లు మొత్తం మండలంలో కలిపితే ఒక పోతారం కాడిస్తే ఆ బిల్లు కూడా మీ ఊరు వారే కాంట్రాక్టరు ఇంకో కాంట్రాక్టర్ జగిత్యాల, ఆ బిల్లు మిగిలిపోతే కూడా 45 లక్షల దాకా దగ్గర ఈ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అడిగి ఇప్పించడం జరిగింది. లేకపోతే వాళ్ళ పరిస్థితి మధ్యతరగతి కాంట్రాక్టర్లు ఏముండే ఆలోచించదు. అట్లనే ఇంట్లో కరెంటు లైన్ అవన్నీ కూడా మంజూరైనవి. ఏ గ్రామం పైన ఈరోజు పండుగ వాతావరణం కలబడుతుంది ఇదే ఊరు. ఇవాళ నియోజకవర్గంలో నేను అనుకుంటా 101 గ్రామాలలో ఎక్కడో ఒక చోట ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఉంది. అలా అంత మంచి రోజు ఈరోజు అని చెప్తా ఉన్నారు. అసలు ఎటో అందుతాం ఎటు అందమనే పరిస్థితి వస్తాపూరు, జగన్నాథ్పూర్ దాకా నన్ను ఆహ్వానించారు. నిజంగా నేను ఒక ధన్యం అవుతా ఉన్నా. మరి ఆనాడు ఆ ప్రభుత్వంలో ఉండి జగిత్యాల పట్టణానికి అప్పుడు కూడా అత్యధిక ఇండ్లు కట్టించాం. జగిత్యాల పట్టణానికి అత్యధిక ఇండ్లు ఇచ్చేవాటికే జగిత్యాలనే మనకు దాదాపు 40%. లెక్క ప్రకారం 3,500 ఇండ్లు ఇస్తే దగ్గర 1,500 జగిత్యాలకి ఇవ్వాలి. కానీ జగిత్యాల అన్ని వేల ఇండ్లు ఇచ్చిన వాటి 4,500 ఇండ్లు ఇచ్చిన వాటి ఒక 500 ఇండ్లతో సరిపోయింది. గ్రామాలకు 3,000 ఇండ్లు ఇవ్వగలిగినాం. 3,000 ఇండ్లు. అందుకని చెప్పే ఇంత పెద్ద మొత్తంలో ఇండ్లు ఇచ్చినాం. కొందరు కట్టుకున్న వాళ్ళు మార్చి అదేవిధంగా మనం మళ్ళీ 2,000 ఇండ్లు వచ్చినాయి. అవి ఇవి అన్నీ కలిపి మళ్ళీ ఒక 3,000 ఇండ్లు మళ్ళీ పంచుతాం. అంటే దాదాపు మొన్న ఇచ్చినామో ఊరికి దాదాపుగా అంతగా ఇవ్వచ్చు. అంతకుముందు ఏదైతే గత 20 సంవత్సరాల నుంచి రాకపోవడం వల్ల దాదాపు 94 నుంచి కూడా ఎప్పుడో పూర్తి స్థాయిలో రాకపోవడం వల్ల మధ్యలో కొంత రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం కొంత వచ్చినా కానీ పూర్తి స్థాయిలో రాలేదు. మళ్ళీ ఇప్పుడే వస్తున్నాయి కాబట్టి
చాలామంది అడుగుతున్నారు. పోయినసారి ప్రభుత్వంలో గృహలక్ష్మి పట్టాలు ఇచ్చినాం మేమే, అప్పుడు డబ్బులు రాలేదు. అందువల్ల కూడా వస్తాయో రాదో అని వెనక ముందు చేసిండ్రు. ఇప్పుడు ఎట్లయితే చేసిన వాళ్ళకి చేసినట్టు ఇవ్వడంతో చాలామంది అడుగుతున్నారు. తప్పకుండా ఈ విడతలోనే 3,000 ఇండ్లు ఇస్తాం. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది, కొద్దిగా ఎక్కువ తక్కువ. ఇంకా 2 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం ఇంకా 2,000 4,000 ఇల్లు, అంటే 4ను ఇప్పుడు 2 6, అంతా ముందటి ఒక 2,500 6,500 ఇండ్లు, పాత 4,500, అంటే దాదాపు 10,000 పైన ఇండ్లు నేను శాసనసభ్యుని అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి రాబోతున్నాయి. గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నాకు కూడా చెప్పారు. నిన్ననే క్యాబినెట్ అయిన సందర్భంలో జగిత్యాల పట్టణంలో రాబోయే మంజూరైన కేంద్రీయ విద్యాలయం కూడా స్థలం అనౌన్స్ చేసిన రాత్రి న్యూస్లో చెప్పారు. ఇది నా కోరిక. అది దాదాపు 50 కోట్ల విలువైన స్థలం, 10 కోట్లకు ఎకరం ఉంటుంది జాతీయ రహదారి మీద, మెయిన్ రోడ్డు మీద 50 కోట్ల విలువైన స్థలాన్ని కేంద్రీయ విద్యాలయానికి ఇచ్చినాం. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్యాబినెట్ సమావేశానంతరం మన మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు కూడా నేను కోరిన విషయాన్ని చెప్పారు. కలిసి పనిచేస్తా అన్నప్పుడు ముఖ్యమంత్రి గారితో ఎంత మాట తీసుకున్నానో శ్రీనివాసరెడ్డి గారితో అంతే మాట తీసుకొని డబల్ బెడ్రూమ్ జగిత్యాలది ఇండ్లు అయిపోయి ఏం వసతులు లేకుండే, నీళ్లు లేకుండే, కరెంట్ లేకుండే, సెప్టిక్ ట్యాంకులు లేకుండే, వాటన్నిటి కూడా 36 కోట్లు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు 50 కోట్లకు ప్రతిపాదనలు అడిగారు. వారు అతి త్వరలోనే వస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఏమైనా ఇండ్లు మనం ఎక్కువ అడుగుదాం, వారు మాట ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, నాయకులకు ధన్యవాదాలు. నిజంగా కూడా ఈ ప్రభుత్వంతో భాగస్వామ్యమైనందుకు గర్వంగా ఉంది. అందరూ కూడా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని బలోపేతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను.